ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆడపిల్లలు అణిగి మణిగి ఉండాలి, అణుకువగా ఉండాలి, గడప దాటకూడదు, పొలిమేర హద్దులు చూడకూడదు అని చెప్పిన మా పెదనాన్న చేతుల మీదుగా ఈ సన్మానం చేయించుకోవడం కంటే నేను స్పృహలో లేనప్పుడు నా భవిష్యత్తు పాడవకూడదని నా మెళ్ళో 3 ముళ్ళు వేసి నేను కళ్ళు తెరిచాక నా ఆశయాన్ని చూపించిన నా భర్త గంగాధరం చేత శాలువా కప్పించుకుని మీ అందరి ముందు పూలదండ వేయించుకోవాలి అనుకుంటున్నాను. నా మెళ్ళో తాళి కట్టేటప్పుడు గంగా బావ దండ కూడా వేయలేదు. ఆ ముచ్చట ఇలా తేరనివ్వండి. లేదు శివ, ఈ ఊరి పెద్ద మనిషిగా చెలామణి అవుతున్నా మీ పెదనాన్ననే సన్మానించని. లేదు బావా, 4 ఆడపిల్లల్ని పెంచిన చేతులివి. వాళ్ళని ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేశావో నాకు తెలుసు. ఈ ఆడపిల్లని ఈ చేతులే అభిమానించాలని నేను కోరుకుంటున్నాను. ముచ్చట పడుతుంది కదా, అలాగే కానిద్దాం. నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రెవ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో. నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రెవ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో. అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అయ్యో, వద్దు శివ, ఇది నీ కష్టార్జితం. అన్నింటికన్నా నాకు ముఖ్యమైంది నీ ఆశీర్వాదం బావా. నీ కస్తూరి తిలకం ఏ దస్తూరి వర్ణం అని అడిగేనే ఆ సూర్య తేజం, ఈ పారాణి పాదం ఆ నడయాడే గుమ్మం ఇక అవుతుంది ఓ స్వర్గధామం. పెదనాన్న, నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు. వద్దులేమ్మా, మళ్ళా నా చేతులతో పైకి లేపాలంటే నువ్వేమనుకుంటావో. నే ఇష్టం. ఏటి గంగా, ఇక నువ్వు ఇంతేనా? శాలువా మడత పెట్టడం, పూలదండలు మోయటం, వేరే పనే లేదా? అంటే ఒరేయ్, నువ్వేదైనా చెప్పాలనుకుంటే అవతలోళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడరా. మీ అమ్మాయి అంటే పోలీస్ ఆఫీసర్ అయిందయ్యా, మరి గంగ ఏమయ్యాడు? ఉద్యోగమా సద్యోగమా? మొగుడని మాత్రం చెప్పకండి అయ్యా, తనకంటూ చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. హోటల్ ఉంది కదయ్యా, హోటల్ నడవకపోతే పెళ్ళాం మీద ఆధారపడతాడా?
పెళ్ళాం జీతంతో బతికేవాడిని ఏమంటారు? Shut up, shut up, shut up. ఇంకోసారి అలా మాట్లాడితే పెద్దవాడివి అని కూడా చూడకుండా పళ్ళు రాలగొడతాను. ఏమనుకున్నావు? శివ, కోపడకు. ఇలా మాట్లాడే వాళ్లే లేకపోతే ఆశ్చర్యపోవాలి గాని అనవసరంగా వాళ్ల మీద నువ్వు నోరు పారేసుకుని మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. బావా, ఫస్ట్ టైం నీకన్నా ముందుగా నేను కోపడుతున్నాను. నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఉండకేం చేస్తాడమ్మా? ఇన్నాళ్ళు గంగ ఎవరంటే సావిత్రమ్మ కొడుకు అనేవాళ్ళు. సరే, వాళ్ళ అమ్మకి ఊళ్ళో ఏమాత్రం పేరుందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ 25 ఏళ్లు దాటిపోయినా సరే తన కాళ్ల మీద తను నిలబడకుండా, పేరు ప్రఖ్యాతులు సంపాదించకుండా పోలీస్ ఆఫీసర్ మొగుడని పిలిపించుకుంటే చాలా కష్టం కదా. మీకేదో కష్టంగా ఉన్నట్టుందే. గంగాబావకి ఉద్యోగం లేదనో చదువు లేదనో మీరు మాట్లాడడం కాదు. మీ అందరికన్నా సంస్కారవంతుడు. మీరు ఉద్యోగాలు వ్యాపారాలు చేసి ఎంత సంపాదించారో గాని మీ వ్యసనాలకు ఎంత తగలబెడతారో నాకు బాగా తెలుసు. కానీ ఎలాంటి బలహీనతలు లేకుండా, ఎలాంటి దురలవాట్లు లేకుండా ప్రతి రూపాయిని గౌరవించే గంగాబావ బలమేంటో మీరందరూ తెలుసుకోవాలి. శివ, వదిలేసి. ఈరోజు చాలా మంచి రోజు. నీ కాకి డ్రెస్ మీద ఇలాంటి కాకులు అరుస్తూ ఉంటే వాళ్ళ తుంపర్లు కూడా పడకూడదు. అందుకే నేను ఓపిగ్గా ఉండమంటున్నాను. వెళ్దాం పద. వెళ్ళు వెళ్ళు. ఇందాక బండి శివకిచ్చి నువ్వు పక్కన కూర్చున్నప్పుడే అర్థమైంది. 1వ తారీఖు జీతం వస్తుంది కాబట్టే మిగిలిన రోజులన్నీ కాకబట్టి అప్పో సొప్పో తీర్చుకోవాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.